వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. గత కొంతకాలంగా తాము నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొన్ని రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పి మనము ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు. దయచేసి మేము ఒకటే కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం, అయ్యా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడానికి వివిధ శాఖలలో ఏ విధంగానైతే రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ వెట్టి చాకిరీ శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. తక్కువ వేతనాలతో దీర్ఘకాలికంగా 25 నుంచి 30 సంవత్సరాల పనిచేస్తూ ఉన్నారు. చాలామంది రిటైర్మెంట్ అయిపోయినారు, చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ కుటుంబాలు ఎటువంటి ప్రయోజనాలు లేకుండానే రోడ్డున పడ్డాయి. దయచేసి ముందు మన బంగారు తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కడుపునిండా తిండి తినాలే, కట్టుబట్టతో ఉండాలనే ఉద్దేశంతో ఉండాలంటే మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కంపల్సరీ చేస్తారని మాకు విశ్వాసం ఉన్నది, మాకు నమ్మకం ఉన్నది. ఆ యొక్క విశ్వాసాన్ని మీరు వమ్ము చేయగలరని అమ్ము చేయరని మేము ఆశిస్తున్నాం. దయచేసి మా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గత కొన్ని రోజులుగా మేము ఇక్కడ ఆందోళన చేస్తున్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అని కేసీఆర్ గారు చెప్పారు. అట్లాగే కొన్ని డిపార్ట్మెంట్లో ఆర్టీసీలో మన తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను కూడా పర్మనెంట్ చేశారు. అదేవిధంగా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మాన్ యూనివర్సిటీ తర్వాత మిగతా యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము ఈ ఆందోళన చేపిస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు భరోసా అనేది ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజు మేము విన్నపం చేస్తున్నాము. అధికారులతోటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని అధికారులు చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించాలి. దయచేసి కేసీఆర్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో మీరు చేశారో అదేవిధంగా మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని అన్నారో మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే మేము ఉద్యమంలో చాలా రోజులు ఉద్యోగులు తర్వాత స్టూడెంట్స్ విద్యార్థులు ఏదైతే తెలంగాణ కోసం పోరాడో సకలజన సమ్మె అలాంటి కార్యక్రమంలో మేము కాంట్రాక్ట్ ఉద్యోగులము పనిచేసినాము, లాఠీ దెబ్బలు తిన్నాము. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రం ఇప్పుడు రెగ్యులర్ చేయలేదు. దయచేసి కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని.